దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనం ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఆ తర్వాత దైవ సందేశంలోనికి వెళదాం. ప్రభువా పరిశుద్ధుడా, మీ పాదములకు స్తోత్రములు. ఈ దినమునందు తండ్రి, మీ సన్నిధానములో మేమందరము కూడి ఉన్నాం. మేము కూడినది మంచి కొరకే. మేము కూడి వచ్చినది మాకు ప్రయోజనము కొరకే. ప్రభు, మేము ఇక్కడ కూడి ఉండుట మాకును ఇతరులకును ప్రయోజనకరముగా మార్చండి. ఈ దినము తండ్రి, మేము ఏమైతే మీ స్వరమును వినాలని కోరుకున్నామో, ఏ ఏ ఆలోచనలు మీరు ఇవ్వాలని కోరుకున్నారో ఆ ఆలోచనలు మీరు మాకు అనుగ్రహించండి. ఆలోచనలు మీరు ఇస్తే ఆ ఇచ్చిన ఆలోచనల ప్రకారం మేము జీవించుటకు మీరు మాకు సహాయం చేయండి. అలా జీవించి మీతో కూడా పరలోకములో చేరుటకు మాకందరికీ సహాయము చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరము సరిగ్గా కూర్చున్నాం. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకములో చూస్తే ఎన్నో విధములైన వింతలు కనిపిస్తున్నాయి, అవునా కదా? ప్యారిస్లో ఒక టవర్ ఉంది. ఆ టవర్ను చూస్తే అదొక వింత. ఎవరెస్ట్ పర్వతం, అది మనకు ఒక వింత. ఐగుప్తులో పిరమిడ్లు ఉన్నాయి, అవి మనకు ఒక వింత. భారతదేశంలో తాజ్ మహల్ ఉన్నది, అదొక వింత, అవును కదా? అట్లు 7 విధములైన వింతలు ఉన్నాయి. ఇప్పుడు నేను 7 చెప్పలేదు. దేవునికి స్తోత్రం. లోకములో ఇవి వింత అంటున్నారు, కానీ పరిశుద్ధ గ్రంథములో వింతలు కనిపిస్తున్నాయి. అవి ఎలా వింత కనిపిస్తుంది? వింత అనగా ఆశ్చర్యం. అర్థమైంది కదా? వింతగా ఉన్నది అంటే ఆశ్చర్యంగా ఉన్నది. లోకరీతిగా చూస్తే ఎన్నో వింతలు, 7 విధములైన వింతలు అంటూ ఉన్నారు. కానీ మన యొక్క పరిశుద్ధ గ్రంథములో చూస్తే దేవుడు వింతలు చూపిస్తున్నాడు. ఏమిటవి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనము గమనిస్తే, నిర్గమకాండం 3వ అధ్యాయము 2 నుంచి 5 వరకు చదువుకుంటే, దగ్గరగా చదువుమా. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచూ ఉండెను, కానీ ఇప్పుడు చూడండి, ఇదేంటిది? అగ్ని వలన పొద మండుతూ ఉన్నది, కానీ పొద ఏం కాలేదు. ఒకవేళ కాలితే ఏమవ్వాలి? పొద బూడిదైపోవాలి. ఇక్కడ ఏం కాలేదు, పొద ఉన్నది, ఉన్నట్లే ఉన్నది, కానీ దాంట్లో ఏం మండుతూ ఉంది? అగ్ని మండుతూ ఉన్నది. దాని క్రింద రాశారు చూడండి. అప్పుడు మోషే
ఆ పొద ఎలా కాలిపోలేదు. నేను ఆ తట్టు వెళ్ళి ఏమన్నాడు మోషే? ఏం వింత ఇది? ప్రపంచంలో ఇలాంటి వింత ఉన్నదా చెప్పండి? ఎవరెస్ట్ పర్వతం, ప్యారిస్ నుండి ఆ టవరు, అక్కడ నుంచి తాజ్ మహల్, అవునా? ఇట్లు అనేక విధమైన వింతలు, 7 వింతలు ఉన్నాయి కదా ప్రపంచంలో. ఐగుప్తులు పిరమిడ్లు, ఇంకా పలు వింతలు ఉన్నాయి. ఇవి మనుషులు కడితే వచ్చినవి. వాటిని ఏమంటున్నారు? వింత అంటున్నారు. ఏమన్నా దాంతో వింత? వింత లేదు. దాన్ని చూస్తే మనకి చింత. అవును కదా? వింత లేదు, మనకు వాటిని చూస్తేనే చింత. చూడండి, దేవుడు చేసే వింత అది ఆశ్చర్యం. ఇప్పుడు ఇక్కడ ఒక పొద మండుతూ ఉన్నది. ఆ పొద నడిమిను అగ్ని మండుతూ ఉండగా నడిమి నుండి ఒక దూత ప్రత్యక్షమైంది. ఆ దూత ప్రత్యక్షమైనప్పుడు ఆ పొద ఎలా కాలిపోలేదో చూద్దామని మోషే ఆ తట్టుకు వచ్చి ఆ పొద ఎలా కాలిపోలేదు, ఈ వింతను, మహా వింతను, గొప్ప వింతను చూద్దామని వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇంకా చదువున్నాం, 5 వరకు చదువు. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఎక్కడ నుండి? ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువు, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. దేవుడు నివసించుచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. పొద మండుచూ ఉన్నది, కానీ పొద కాలిపోలేదు. ఇదేంటంట? ఇది ఒక వింత, ఆశ్చర్యం. కాలుతూ ఉంది, అగ్ని మండుతూ ఉన్నది, కానీ పొదేమో కాలిపోవటం లేదు. పొదలో ఉండే కొమ్మలు, రెమ్మలు అవేం బూడిదవటం లేదు. ఏంటబ్బా ఈ వింత, విచిత్రంగా ఉన్నది అని మోషే చూద్దామని ఆ వైపుకు వచ్చాడు. వస్తే దేవుడేమన్నాడు? ఆ పొద మధ్యలో నుండి మోషే మోషే దగ్గరికి రావద్దు, నీ పాదములకున్న చెప్పులు విడవమన్నాడు. ఈ రోజుల్లో మన బోధకులు, మన సేవకులు వేదికల మీద బూట్లు వేసుకొని చెప్పుల మీద అటు ఇటు తిరుగుతూ ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. యేసయ్య కంటే వాళ్ళ చెప్పులే వాళ్ళకు గొప్ప, యేసయ్య కంటే వాళ్ళ బూట్లే వాళ్ళకు విలువ. దేవునికి మర్యాద లేదు, దేవునికి విలువ లేదు. అలాంటి పరిస్థితుల్లో జనులు, సేవకులు కూడా కనిపిస్తున్నారు. కొంతమంది విశ్వాసులు మందిరంలో కూర్చుంటారు, చెప్పులు బయట విడిచిరారు, కాళ్ళకు చెప్పులు వేసుకొని కుర్చీలో కూర్చుంటారు. నీవు నిలిచి ఉన్న స్థలం ఏం స్థలము? పరిశుద్ధ భూమి, పరిశుద్ధ స్థలము. ఆ స్థలములోనికి వచ్చినప్పుడు మనం ఏం విడవాలి? చెప్పులు విడవాలి. ఆ చెప్పులు విడిచేది ఒక భాగంగా ఉన్నప్పటికీ పొద కాలిపోలేదు. పొద మండుచూ ఉన్నది అయినను పొద కాలిపోలేదు. ఆ పొద మధ్యలో నుండి, అగ్ని మధ్యలో నుండి ఎవరు మాట్లాడుతున్నారు?
దేవుడు మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడేటప్పుడు ఆయన మోషేని పిలుస్తున్నాడు. మోషే, మోషే, నువ్వు దగ్గరికి రావద్దు. దగ్గరకు వచ్చేటట్లయితే నీ పాదములకున్న చెప్పులు తీసేయమన్నాడు. దేవునికి స్తోత్రములు. ఇప్పుడు ఈ పొద కాలిపోకుండా ఉండడానికి కారణమేంటి? మనం హెబ్రీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 29వ వాక్యములో మనం చదువుకుంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వాక్యం, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏమి కలిగి ఉండాలి? మనము వినయ భయభక్తులు కలిగి ఉండాలి. వినయ భయభక్తులు కలిగి ఉండాలంటే దాని అర్థం ఏంటి? వినయ భయభక్తులు కలిగి ఉంటే మనం ఏం చేస్తాము? కాళ్ళు కొన చెప్పులు తీసి బయట పడేసి వస్తాం. అవును కదా? వినయ భయభక్తులు కలిగి చదవమా, దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు ఎవరు? దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ పొదలో ఉన్నది ఎవరు? ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆ పొదలో దేవుడు ఉన్నందువల్ల పొద ఏం చేయలేదు, కాలిపోలేదు. అది ఒక వింత. అగ్ని మండుతూనే ఉన్నది కానీ పొద కాలిపోలేదు. అది ఒక వింత. ఆ పొదలో మండుతున్న అగ్ని ఎవరన్నారు? దేవుడు అని మనం చూస్తూ ఉన్నాం. అగ్ని మండుతూ ఉన్నటువంటి ఆ పొదలో ఉన్నది దేవుడైనందువల్ల ఆ పొద ఏం చేయబడలేదు, కాలిపోలేదు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఎందుకంటే ప్రియులారా, దేవుని గురించి మనము ఎంత వినయము భయభక్తులు కలిగి ఉంటామో అంతగా దేవుడు మనకు సహకరిస్తూ మనకు సహాయం చేయొచ్చు, మనలను ఆదరిస్తూ మనలను నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రములు. ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యములు ఆ అగ్ని దేవుడైనందువల్ల ఆ దేవుడు ఆ అగ్నిని పొదను కాల్చనివ్వలేదు. దేవునికి స్తోత్రం. అటు పిమ్మట ఈ అగ్ని దేవుడున్న తోట అగ్ని ఏం చేయదు. దేవుడున్న తోట అగ్ని ఏం చేయదు, కాలదు, కాలిపోదు. దేవునికి స్తోత్రం. అందుకే మనము దానియేలు గ్రంథములో చదువుకుంటే, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 15 నుండి 30 వరకు 15 వాక్యాలు చదవాలి. ఎందుకంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాం. దేవునికి స్తోత్రములు. చదవండి అమ్మా.
దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 15 నుండి ఎవరు ముందు తీస్తే వాళ్ళు చదవండి 30 వరకు. సకల విధములకు వాయిద్య ధ్వనులు మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములు మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడనున్నాడు? శత్రుకును మేషాకును అబేద్నెగోయును రాజుతో ఇలాగు చెప్పిరి. నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. ఏమి లేదు మాకు. నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. ఇక్కడ ఒక వాళ్ళకు చింత లేదు, ఇక్కడ ఒక వింత జరుగుతుంది. చూడండి, చదవండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కారం చేయమనియు తెలుసుకొను. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున శద్రకు మేషకు అబేద్నెగోయును వారి విషయములో ఆయన ముఖము వికారమాయను గనుక ఆయన ముఖం ఏమైంది? వికారమాయను గనుక మేము బొమ్మకు నమస్కారం చేయము, నీవు పెట్టిన దేవతకు మేము నమస్కారం చేయము అనేసరికి రాజైన నెబుకద్నెజరు యొక్క ముఖము వికారంగా మారిపోయినది. గనుక గుండము అగ్నిగుండము ఎప్పటికన్నా ఏడంతలు వేడిమి చేయమని ఆజ్ఞ ఇచ్చెను. ఇప్పుడు బాగా గమనించండి, ఇక్కడ కూడా ఒక వింత జరుగుతుంది. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠుల్లో కొందరిని పిలువనంపించి సైన్యములో నుండి బలిష్ఠులు కండలు తిరిగిన వారు వీరులు శూరులు వాళ్ళని పిలిపించి శద్రకు మేషకు అబేద్నెగోను బంధించి వారిని బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వారి అంగీలను నిలువటంగీలను పై వస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయే ఉన్న పాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి. రాజాజ్ఞ
తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను శద్రకు మేషాకు అబేద్నెగోలు వారిని విసిరివేసిన ఆ మనుష్యులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. చూడండి, వాళ్ళు బయట ఉండే ఆ అగ్ని యొక్క తీక్షణతకు, ఆ అగ్ని యొక్క వేడిమికి దూరముగా ఉండి విసిరిపడేస్తే వీళ్ళేమైపోయారు? వీళ్ళే కాలిపోయి చచ్చిపోయారు. చూడండి, మరి ఇప్పుడు ఒక వింత జరుగుతుంది. చూడండి, చదవండి. శద్రకు మేషాకు అబేద్నెగోను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి, అదే వింత అంటే ఏమిటి? ఆశ్చర్యము. ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగెను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు నేను నలుగురు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. హల్లెలూయా. ఎందుకు అనేటువంటి తర్వాత చెబుతాను. వారికి హాని ఏమీ కలుగలేదు. అగ్నిలో ఉన్నారు, అగ్నిలో కాలిపోలేదు. చదవండి. నాలుగో వాని రూపము దేవతల రూపమును పోలినందున వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. చూసారా, తప్పు వస్తే నాకు బ్రేక్ పడిపోతుంది. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి శద్రకు మేషాకు అబేద్నెగో అనువారులారా మహోన్నతుడగు దేవుని సేవకులారా. ఇప్పుడు ఎవరు ఏమని చెప్తున్నాడు? మహోన్నతుడగు దేవుని సేవకులారా బయటికి వచ్చి నా యొద్దకు రండని చెప్పగా శద్రకు మేషాకు అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హానియు చేయకుండుటయు వారి శరీరములకు అగ్ని ఏ హానియు చేయకుండుటయు వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను ఏం చేయలేదు, కాలిపోకుండుటయు వారి వస్త్రములు చెడిపోకుండుటయు అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. ఇప్పుడు మీరు చెప్పండి, అక్కడ ఏం జరిగింది? అగ్ని కుండములు ఏం జరిగింది? వింత జరిగింది. ఏం వింత? అక్కడ ముగ్గురు వేశారు. ముగ్గురు వేస్తే అక్కడ ఎంతమంది తిరిగారు? నలుగురు తిరిగారు. అప్పుడు అగ్ని గుండములో ఎవరున్నారు?
దేవుడున్నాడు. దేవుడున్న చోట అగ్ని ఏమి చేయదు? కాల్చదు. హల్లెలూయా. అగ్ని కాల్చదు. దేవునికి స్తోత్రం. అందుకే ఆ పొదలో దేవుడు ఉన్నాడు కనుక పొద ఏం చేయలేదు? కాలిపోలేదు. ఇక్కడ ఈ అగ్నిగుండంలో శద్రకు, మేషకు, అబేద్నెగోలను వేసినప్పటికీ వారికి అగ్ని వాసన కూడా వారి శరీరాలకు తగలకుండా వారు అగ్నిగుండములు సంచరించారు. ఎందుకని? వారి విశ్వాసము. మా దేవుడు మమ్మలను రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను ఈ ప్రతిమకు నమస్కారము మేము చేయము. చూసారా? మా దేవుడు మమ్మలను రక్షించుటకు సమర్థుడు. ఎంత విశ్వాసమో చూడండి. అట్టి విశ్వాసం ఉన్న వాళ్ళను అగ్నిగుండంలో పడేశారు. అగ్నిగుండం వాళ్ళని ఏమీ చేయలేదు. ఎందుకు చేయలేదు? అక్కడ ఎవరున్నారు? దేవుడు వారితో సంచరించాడు. ఆ పొదలో దేవుడిని మోషేతో మాట్లాడినట్లు ఈ శద్రకు, మేషకు, అబేద్నెగోలతో పాటు దేవుడు సంచరించినందువల్ల వారి వస్త్రాలు చెడిపోలేదు, వస్త్రాలు కాలిపోలేదు, వారి శరీరాలు కాలిపోలేదు, వారి వెంట్రుకల్లో ఒక్కటైనా కాలిపోలేదు. దేవునికి స్తోత్రం. మరి దేవుడు ఉంటే వాళ్ళ వెంట్రుకలో ఒకటైనా కాలిపోతా? చెప్పండి. దేవుడు వాళ్ళతో ఉన్నాడు, అట్లా వాళ్ళ వెంట్రుకలో ఒకటైనా కాలిపోవటానికి ఆయన చోటిస్తాడా? ఒకవేళ వస్త్రాలు కాలిపోవటానికి చోటిచ్చాడు అనుకో, ఇప్పుడు దేవుడు ఉండే ప్రయోజనము? అవునే కదా. అలాగే మనకు కూడా అగ్ని వంటి శోధనలు వస్తాయి. అగ్ని వంటి శోధనలు వచ్చినప్పుడు అమ్మో ఈ అగ్నిలో మనం ఏమైపోతామో, ఈ శోధనలో మనం ఏమైపోతామో, ఎట్లయిపోతామో, ఏమి జరిగిపోతుందో అని మనము భయపడకూడదు. మనకి ఏముండాలి? ఆ సమయంలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే అక్కడ ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. దేవుడు ఉన్నప్పుడు అగ్ని వంటి పరీక్షలు కూడా మనల్ని ఏమి చేయలేవు. దేవునికి స్తోత్రం. చూసారా? అప్పుడు ఆ అగ్ని మండుతూ ఉంది. ఎంత? ఎప్పుడు మండించే మంట కంటే 7 అంతులు. 7 అంతులు అంటే అర్థం ఏంటి? సంపూర్ణముగా వేడి. ఇంకా అంతకు మించిన వేడి లేదు. పూర్ణంగా వేడి చేసి పెట్టేశారు. ఆ వేడిని గల గుండంలో వీళ్ళ ముగ్గురు విసిరేశారు. విసిరేస్తే అగ్ని గుండంలో ఉన్నవాళ్ళు బ్రతికి బయటకు వచ్చారు, బయట ఉన్నవాళ్ళు చచ్చారు. ఇదేంటిది? ఇది ఒక వింత. దేవునికి స్తోత్రం. మనకు హాని చేయాలని ప్రయత్నిస్తూ పన్నాగాలు పన్నుతుంటారు. మనమేమో శోధనలో ఉంటాము. శోధనలో ఉన్న మనం బాగున్నాము, మనకు విరోధంగా క్రియ చేయాలని ప్రయత్నించిన వాళ్ళు చచ్చుంటారు. అర్థమైంది అందరికీ? మనకు విరోధంగా హాని చేయాలని, ఏదో నష్టం కలుగు చేయాలని, వాళ్ళు నష్టపోతే మనం చూసి నవ్వాలని, వాళ్ళు కష్టపడుతుంటే మనం చూసి ఎగతాళి చేయాలని, అవునా? వాళ్ళకు వనము పోయి వాళ్ళు బాధపడుతుంటే మనం ఇక్కడ ఎగతాళి చేసి అని నవ్వుకుందామని అనుకుంటారు. ఆ నవ్వుకుండేలాగా తెచ్చుంటారు. అర్థమైందా? ఆ నవ్వుకుండే వాళ్ళు ఏమవుతారు? వాళ్ళే ఊడిపోతారు. కానీ ఈ అగ్ని వంటి పరీక్షలో ఉన్నవాళ్ళు సురక్షితంగా ఆ పరీక్షల నుంచి బయటకు వస్తారు. దేవునికి స్తోత్రం. మీకైనా సరే, నాకైనా సరే, ఎటువంటి అగ్ని లాంటి పరీక్షలు ఉన్నప్పటికీ మనము విశ్వాసముతో ఉంటే మా దేవుడు మమ్మల్ని కాపాడగలడు అనేటువంటి ఒక విశ్వాసం, మా దేవుడికి అంత సామర్థ్యం ఉన్నది.
అనేటువంటి విశ్వాసం మనలో ఉంటే ఎంతటి శోధనైనా ఆ శోధనల నుంచి మనం బయటపడతాము, ఆ శోధనల నుంచి మనం బయటికి వస్తాము. దేవునికి స్తోత్రం. కానీ మనకు ఎవరైతే అగ్నిలో పడేయాలని, మనల్ని ఎవరైతే మనకు నష్టం కలగాలని, మనకి ఎవరైతే మనం ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు చూసి నవ్వాలని ఎవరైతే ఊహించుకుంటారో, ఎవరైతే ఎదురు చూస్తుంటారో వాళ్ళే ఆ పరీక్ష యొక్క అగ్ని వంటి పరీక్ష యొక్క శాఖలకే వీళ్ళు ఇక్కడ చచ్చిపోయి ఉంటారు. అర్థమైందా? అంటే దాని యొక్క అర్థం ఏంటి? వీళ్ళు ఆత్మలో చచ్చి ఉంటారు. అక్కడ అగ్ని ఉండవనగా అగ్ని లాంటి పరీక్ష వచ్చిన వాళ్ళు ఎలా వస్తారు? విశ్వాసంతో బయటికి వస్తారు. ఇప్పుడు వాళ్ళని రక్షించే దేవుడు రక్షించాడా, భక్షించాడా? చెప్పండి. వాళ్ళను రక్షిస్తాడని నమ్మిన వాళ్ళను ఆ నమ్మిన దేవుడు వాళ్ళను రక్షించాడా, భక్షించాడా? చెప్పండి. రక్షించాడు. ఎలా? అగ్నిలో వీళ్ళు ముగ్గురు పోయి ఉండగా వాళ్ళతో పాటు ఎవరు పోయి ఉన్నారు? దేవుడు ఉన్నాడు. ఆ అగ్నిలో ఎవరున్నారు? దహించు అగ్ని ఉన్నాడు. ఆ అగ్ని అయినటువంటి దేవుడు వాళ్ళకు ఆ అగ్ని ఏ హాని చేయనివ్వకుండా వారిని కాపాడినట్లు మనం ఇప్పుడు వాక్యంలో చదువుకొని ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇది ఎంత వింత! ఇక్కడ 2 వింతలు జరిగాయి. ఏం వింతలు? 3 వింతలు జరిగాయి. ఏమిటా వింతలు? ఒకటి, అగ్నిలో వెయ్యటానికి పోయిన వాళ్ళు బయట ఉన్నోళ్ళు వీళ్ళు తెచ్చారు. అవునా? ఇదేంట్రా? అగ్నిలో ఉన్నోళ్ళేమో బాగున్నారు, అగ్ని బయట ఎంతో దూరం నుండి వాళ్ళని విసిరి పారేసిన వాళ్ళేమో చచ్చిపోయారు. ఇది ఆశ్చర్యం కాదా? ఇది వింత కాదా? రెండవది, వాళ్ళు అగ్నిగుండంలో పడ్డారు. పడిన తర్వాత వాళ్ళతో పాటు దేవుడు వచ్చి తిరిగాడు. దేవుడు వాళ్ళతో పాటు రావటం అది ఒక వింత కాదా? ఇప్పుడు వీళ్ళేమంటున్నారు? మనము 3 మనుషులను లోపల వేసితిమి కదా, మరి 4గా తిరుగుతున్నారే అన్నారు. చూసారా? అదేంటది? అది ఒక వింత. అంటే అక్కడ కాలిపోయి బూడిదైపోయి, ఎక్కడ అవయవాలు అక్కడ కాలి బూడిదైపోవాల్సిన చోట వీళ్ళు ఏం చేస్తున్నారంట? తిరుగుతూ ఉన్నారంట అగ్నిలో. దేవునికి స్తోత్రం. అవునా కదా? ఆ అగ్ని వీరికి ఏం చేయలేదు, ఏ హాని చేయలేదు. ఇది వింత కాదా? ఎవరైనా నిప్పులో చేయి పెట్టి మళ్ళీ చేయి బాగా తీసుకుంటారా? అమ్మా, మీరు గ్యాస్ పొయ్యి వెలిగించి మంట మండుతూ ఉంది. మంట ఎట్లుందో చూద్దామని దాని మీద అట్లా పెట్టి చేయి తీసుకొని చూడండి ఎట్లుంటుందో. అమ్మా, ఎట్లుంటుంది? కమ్మగా ఉంటుంది, సమ్మగా ఉంటుంది, తర్వాత మంట వేస్తుంది. అవును కదా? అయితే ఇక్కడ 7 అంతలు ఎక్కువ చేశారు, హెచ్చించారు. అంత చేసినా కానీ ఇంత ఒక్క వెంట్రుకు కూడా వాళ్ళది ఏమవలేదు, తలకున్న వెంట్రుకలో ఒక్కటి కూడా కాలిపోలేదు. దేవునికి స్తోత్రం. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అప్పుడు ఈ కరెంటు దీపాలు లేవు. అప్పుడు ఉన్నాయి కానీ మాకు వేయలేదు. అప్పుడు ఈ కెరోసిన్ పోసి వెలిగిస్తారు చూడండి బుడ్డి, ఆ బుడ్డి పెట్టి కింద పెట్టుకొని దాని ముందు పుస్తకం పెట్టుకొని చదువుకుంటూ ఉన్నా. చదువుకుంటూ ఆ పుస్తకం మీద పోవాల పైన ఎత్తుకుపోయాను. ఆ ప్రక్కన ఉన్న బుడ్డి నా వెంట్రుకలు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తినేసింది.
ఏమయ్యాయి? తెల్లవారు చూస్తే బొరిక, ఎక్కడి నుంచి ఇక్కడ దాకా బొరిక కాలిపోయి ఉన్నాయి. ఏంట్రా, నేను బుడ్డికి ఇంతే దూరంలో ఉన్నాను. ఇంతే దూరంలో ఉంటే అది వేడై 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 నా వెంట్రుకలు ఏమైపోయాయి? కాలిపోయాయి. మరి ఆ ఇంత బుడ్డే నా వెంట్రుకలు కాల్చేసిందంటే 7 అంతలు 7 రెట్లు అదనంగా వేడి చేసిన ఆ అగ్ని వీళ్ళ వెంట్రుకలు ఒక్క వెంట్రుకను కూడా కాల్చలేదు. కారణం, దేవుడు వారితో ఉన్నాడు. ఇది ఒక వింత. మూడవది, ఏమి కాలిపోకుండా విశ్వాసముతో ఆయన మమ్మల్ని రక్షిస్తాడని చెప్పిన మాట నెరవేర్చుకుని అగ్నిలో నుంచి బయటికి వచ్చారు. అవునా? అగ్నిలో నుండి బయటికి వచ్చినందువల్ల ఇప్పుడు మిగిలిన జనులందరూ ఏం చేశారు? అవన్నీ చదివి వినిపించాలంటే వీలు పడదు. రాజు ఏం చెప్పాడు? మహోన్నతుడకు దేవుడైన శద్రకు, మేషకు, అబేద్నెగో పూజిస్తున్న దేవుడే పూజార్హుడు. అందరూ ఆయననే పూజించాలి. మరి ఏ దేవుని పూజించినా వాడు ఏ దేవుడును లేడు. ఏ జనులలో గాని, రాష్ట్రంలో గాని, ఏ భాష మాట్లాడు వారిలో గాని శద్రకు, మేషకు, అబేద్నెగో అను వారి దేవునిని ఎవడు దూషించును ఏం చేయబడతాడు? తుత్తునియలు, ముక్కలు ముక్కలు చేయబడతాడు. ఉండను. అట్లా అంటే దాని అర్థం ఏంటి? అందరూ ఎవరిని పూజించాలి, ఎవరిని ప్రార్థించాలి? యెహోవా దేవునిని ప్రార్థించాలి. ఈ ముగ్గురు యొక్క విశ్వాసము ఆ రాజ్యాన్ని మార్చేసింది. హల్లెలూయా. మన యొక్క విశ్వాసము కూడా మనం ఉండేటువంటి స్థలంలో, మన ప్రాంతంలో ఉన్న జనులను మార్చాలి. మన విశ్వాసము, మన భక్తి, మనకున్నటువంటి ఆ పట్టుదల, దేవుడు మనతో ఉండటము, మనకు ఏ శోధన వచ్చినా అవి మనల్ని ఏమి చేయకుండా వాటిలో నుండి మనం బయటపడడం జనులు చూసినప్పుడు మన దేవుణ్ణి వాళ్ళు ఏమి చేయాలి? ప్రార్థన చేయాలి. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే యేసయ్య, ఆయనే ప్రభువు, ఆయన తప్ప వేరే దేవుని పూజించకూడదని, వేరే దేవుడు లేడు అని వాళ్ళే ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. నాకు ఒక పరీక్ష వచ్చింది. దానిలో ఇంకా నేను ఇప్పటికీ విశ్వాసంతోనే ఉన్నాను. దేవుడు దాంట్లో నుంచి నన్ను బయటికి రప్పిస్తాడు. నిశ్చయంగా జనులందరూ నోరు తెరచి యేసు ప్రభువే దేవుడిని ఒప్పుకునేటట్లు చేస్తాడని నాకు నమ్మకం ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకని ప్రియులారా, మనము ఎటువంటి శోధన వచ్చినా సరే దాంట్లో మనము సొమ్మసిల్లిపోకూడదు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తామంటే భయపడలేదు. మమ్ములను రక్షించు దేవుడు సమర్థుడు, ఆయన మమ్మల్ని రక్షింపగలడు అని చెప్పారు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అగ్ని మీద వారు అగ్నిలో ఉన్నను వారు కాలిపోలేదు. పొదలో అగ్ని ఉన్నను పొద కాలిపోలేదు. ఇది వింత కాదా? దేవునికి స్తోత్రం. మరి ఆది అపోస్తుల కాలంలో అపోస్తుల మీద కూడా అగ్ని దిగి వచ్చింది. ఏం దిగి వచ్చింది? అగ్ని దిగి వచ్చింది. ఆ అగ్ని దిగి వచ్చినప్పుడు అపోస్తులు కూడా కాలిపోలేదు. ఏం కాలిపోలేదు? అపోస్తుల మీద కూడా అగ్ని వచ్చింది, కానీ అపోస్తులు ఏం చేయబడలేదు? కాలిపోలేదు. ఆ అగ్ని ఏమిటని ఇక్కడ చెబుతున్నాడు. అపోస్తుల కార్యములు
2వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చదువుకుందాం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు పెంతెకోస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఏం చేశారంటే అందరూ ఒక చోట కూడి ఉండిరి. అందరూ ఒక చోట కూడి ఉండిరి. కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని అప్పుడు బలముగా వీచు గాలి వంటి ఒక ధ్వని అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. అప్పుడు మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు అప్పుడు మరియు అని ఎందుకు వచ్చింది? అప్పుడు మరియు మరి అప్పుడు అని ఎందుకు చదివారు? మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు ఏమి నాలుకలు? అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా ఏమయ్యాయి అవి? వానిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై హల్లెలూయా. ఈ అగ్ని ఏం చేసింది వీళ్ళకు? పరిశుద్ధ వాళ్ళందరూ ఆ అగ్ని చేత కాలిపోయారా? కాలిపోలేదు. మరి ఏం జరిగింది? ఆ అగ్ని వారి మీద దిగినప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇప్పుడు ఈ అగ్ని వీళ్ళను కాల్చలేదు, కానీ వీరిని ఏమిటితో నింపింది? పరిశుద్ధాత్మతో నింపినది. ఈ అగ్ని దిగినప్పుడు ఇక్కడ ఎవరున్నారు? దగ్గర చెప్పండి. దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అని మీకు ఎలా తెలుసు? పరిశుద్ధాత్మ దేవుడు అని మనకు ఎలా తెలుసు? కొరింథీయులకు రాసిన పత్రికలు మనం చూస్తే కొరింథీ అనగా దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ కాదు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుండి 18 వరకు చదవండి. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది గాని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఏంటమ్మా? ఎవరు ఆత్మ? మళ్ళీ చెప్పండి. అగ్ని వారి మీద దిగింది. అగ్ని దిగగా వారి మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చింది. ఆ పరిశుద్ధాత్మ ఎవరంట? ప్రభువు. ప్రభువే ఆత్మ. ఆత్మే ప్రభువు. ఇప్పుడు ఇక్కడ కూడా దేవుడు ఉన్నాడా లేడా? చెప్పండి. ఇక్కడ అగ్ని దిగింది. అగ్ని దిగిన చోట ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభువే ఆత్మ, ఆత్మయే ప్రభువు. కాబట్టి ఈయన ఇక్కడికి వచ్చి వారి మీద దిగినప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేదు? కాలిపోలేదు. కాలిపోక మరి వారికి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మను పంపించాడు.
పరిశుద్ధాత్మనిచ్చాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. చూసారా, మరి మనము ఈ భూమి మీద జీవించే కాలంలో మన మీదికి అగ్ని వచ్చినా కానీ మనం భయపడకూడదు, మనం కాలిపోము. మరి ఏమొచ్చింది? అగ్ని వచ్చినప్పుడే మనలోనికి పరిశుద్ధాత్మ వచ్చినది. పరిశుద్ధాత్మ వచ్చిందంటే ఎవరు వచ్చారని అర్థము? దేవుడు వచ్చాడని అర్థము. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ అంటే ఆ దేవుడు ఎవరు? ఆత్మే ప్రభు, ప్రభువే ఆత్మ, ఆ ఆత్మే దేవుడు. దేవుడు అంటే ఎవరు? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకుందాం. చూసారా, ఏమాత్మ? దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఇప్పుడు బాగా గమనించండి. ఎవడైనను, ఇప్పుడు ఆ దేవుడు ఎవరు? దగ్గర చెప్పండి. ఆత్మే ప్రభువు, ప్రభువే ఆత్మ. ఆ ప్రభు ఎవరు? క్రీస్తు. అర్థం చేసుకున్నారా? ఇప్పుడు అర్థమైందా? దేవునికి స్తోత్రం. అగ్ని దిగినది. అగ్ని దిగినప్పుడు వారికి ఆత్మ వచ్చినది. ఆ ఆత్మ అంటే ఎవరు? ప్రభువు. ప్రభు అంటే ఏ ప్రభువు? యేసు క్రీస్తు ప్రభువు. దేవునికి స్తోత్రములు. ఎవరికైనా క్రీస్తు ఆత్మ లేని ఎడల వాడు నా వాడు కాదు. చూసారా? అప్పుడు మనం అందరం ఏం పొందాలి? ఆత్మ పొందాలి. ఆత్మ పొందకపోతే మనము క్రీస్తు వారిని కాము. బాగా అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్మను మనము అన్య భాషల గుర్తుతో మనము పొందాలి. ఆ అగ్ని దిగినప్పుడు ఆ అగ్ని వారికి, పరిశుద్ధాత్మ వారిలోనికి దిగి ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది వాళ్ళు ఏం మాట్లాడారు? అన్య భాషలు మాట్లాడారు. పరిశుద్ధాత్మ పొందారు అంటే వారు అన్య భాషలు మాట్లాడాలి. దేవునికి స్తోత్రములు. ఇప్పుడు ఈ అగ్ని ఎవరైనా అర్థం చేసుకున్నాం. ఏమండి? దేవుడు. అగ్నిలో ఎవరున్నారు? మరి దేవుడు ఎవరు? దేవుడు ఎవరు? దహించు అగ్ని. అవునా? దేవుడు ఎవరు? దహించు అగ్ని. దహిస్తూ ఉన్నాడు కానీ ఏం కావటం లేదు. అర్థమైందా? పరిశుద్ధాత్మని అగ్ని మన మీదకి దిగింది, అయినా మనం ఏం చేయబడటం లేదు, కాలిపోవటం లేదు. కాలిపోవటం లేకపోగా మనము ఆత్మతో నింపబడి అన్ని భాషలు మాట్లాడుతున్నాం. దేవునికి స్తోత్రం. మీరు ఇప్పుడు పొయ్యి దగ్గర నుండి పనిచేస్తున్నారమ్మా. మీరు పొయ్యి దగ్గర నుండి పనిచేసేటప్పుడు చెయ్యి కాలింది. చెయ్యి కాలేసరికి అని సంతోషపడతామా? చెప్పండి, ఏమంటాం? చెప్పండి. అయ్యో ఏమంటారు? అబ్బా అబ్బా కాలిపోయింది కాలిపోయింది అంటారా? అబ్బో అబ్బా అబ్బా అబ్బా. ఈ పరిశుద్ధాత్మ పొందినప్పుడు ఎవరిని పిలుస్తారు మీరు? ఈ అగ్ని కాలినప్పుడు మీరు ఎవరిని పిలుస్తారు? అబ్బా అబ్బా అని కాదు, అబ్బని పిలుస్తున్నారు. అవునా? మరి పరిశుద్ధ గ్రంథంలో కూడా అబ్బని పిలిపిస్తున్నాడా? పిలుస్తున్నాడా?
పరిశుద్ధాత్మ అగ్నితో కారినప్పుడు, అగ్ని మన మీదకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము అనే విషయాన్ని మనం ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక తీసుకుంటే అక్కడ మనము అబ్బా, నాయనా, తండ్రి అని మొరపెడతాం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, మనము దేవుని యొక్క ఏమని పిలిచేవారిగా ఉండాలి? ఆ అగ్ని మనకు కాలిందని అనుకోండి, 4, 6 మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా, తండ్రి అని మొరపెట్టు. తన కుమారుని ఆత్మను పంపెను. కాబట్టి నీవు ఇంకా దాసుడవు కావు, కుమారుడవే. దేవుని ద్వారా ఎవరివి? వారసుడవు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చూడండి ప్రియులారా, మనకు అటువంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఎందుకంటే మనమందరము అగ్నిని గురించి చూస్తున్నాం. పొదలో అగ్ని మండుతూ ఉన్నది, కానీ పొద కాలిపోలేదు. అది ఒక వింత. రెండవది, శద్రకు, మేషక్, అబేద్నెగోలను అగ్నిగుండములు వేసిన వాళ్ళు చచ్చిపోయారు. అగ్నిగుండములు ఉన్న శద్రకు, మేషక్, అబేద్నెగో కాలిపోలేదు. అది ఒక వింత. మరి వాళ్ళతో పాటు దేవుడు తిరుగుతూ ఉన్నాడు, వాళ్ళు నలుగురు సంచరిస్తూ ఉన్నారు. అది ఒక వింత. తర్వాత వాళ్ళు అగ్ని ఏ హాని చేయలేదు, వస్త్రములు చెడిపోలేదు, వారి శరీరంలో అగ్ని వాసన రాలేదు, వాళ్ళ తల వెంట్రుకలలో ఒక్క వెంట్రుక కూడా కాలిపోలేదు. అది ఒక వింత. ఆ తర్వాత వాళ్ళు అగ్నిగుండముల నుండి క్షేమంగా రక్షించే దేవుడు రక్షించగలడు అని చెప్పి విశ్వాసంతో బయటకు వచ్చారు. అది ఒక వింత. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అలాగే ప్రియులారా, పరిశుద్ధాత్మ మన మీదికి దిగినప్పుడు మనం ఏం కాలేదు, అగ్ని వలె దిగింది, కానీ మనం ఏం చేయలేదు, కాలిపోలేదు. కాలిపోకుండా మనం ఏం చేయబడ్డాం? ఆత్మ చేత నింపబడ్డాం. ఆత్మ ఎవరు? దేవుడు. దేవుడు మన దగ్గర ఉన్నప్పుడు మనం ఏం చేయము, కాలిపోము. దేవునికి స్తోత్రం. కాలిపోవటానికి బదులు పరిశుద్ధాత్మతో నింపబడి ఏం మాట్లాడుతున్నాము? అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అయితే ప్రియులారా, మరలా మనము ఒక వాక్యాన్ని చూస్తే, దేనినైనా అగ్నే పరీక్షిస్తుంది. అవునా? పరీక్షకు నిలిచినదైతే, ఆ పరీక్షలో అది నిలిచిందైతే, అది గెలిచిందైతే, ఆ పరీక్షలో పాస్ అయ్యారంటే, లేక ఆ వాళ్ళు ఆ పరీక్షలో విజయం పొందారంటే వాళ్లకు దేవుడు కిరీటం ఇస్తున్నట్లు మనము చూస్తున్నాం కదా. మరి బంగారము, ఇనుము అన్నిటినీ అగ్నిలో వేస్తే వెంటనే కాలిపోతాయా? కాలిపో. గడ్డి, కర్ర, కొయ్యకాలు వీటన్నింటి అగ్నిలో వేస్తే ఊరికనే కాలిపోతాయి కదా. దానికి ఒక పరీక్ష ఉంది. దాని గురించి మనం ఇప్పుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి
15 వరకు. 15 అనగా 15. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది దేని చేత బయలుపరచబడును? అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. అగ్నియే పరీక్షించును. చదువుమా. పునాది మీద ఒకడు కట్టిన పని అగ్ని వచ్చినప్పుడు కాలిపోకుండా నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. హల్లెలూయా. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వారికి నష్టము కలుగును. ఇప్పుడు మీరు బాగా వినండి, చదవాలి ముందు. సరే చదివి. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. ఆ శత్రులకు మేషకు అబేద్నెగోలు అగ్నిలో నుంచి ఏం చేయబడ్డారు? తప్పించుకున్నారు. దేవునికి స్తోత్రం. మనకు అగ్ని వంటి పరీక్షలు వస్తాయి. వచ్చినప్పుడు మనం చేసే పని ఎటువంటి పని? బంగారంతో కట్టామా, ఇనుము వెండితో కట్టామా, వెలగల రాళ్ళతో కట్టామా, కర్రతో కట్టామా, గడ్డితో కట్టామా, కొయ్యకాలుతో కట్టామా? ఈ ఆరిట్లో ఏవి కాలిపోతాయి, ఏమి మిగులుతాయి? మిగిలి చెప్పండి. ఏవి కాలిపోతాయి, ఏవి మిగులుతాయి? ఏంట్రా బాబు, ఏం కాలిపోతాయి? కర్ర కాలిపోతే, గడ్డి కాలిపోతుంది, కొయ్యకాలు కాలిపోతుంది. ఏం మిగులుతాయి? బంగారము, వెండి, వెలగల రాళ్ళు. అంటే వీటికి ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. ఏమిటివి? బంగారం అనగా విశ్వాసము, వెండి అనగా విమోచనము. అర్థమవుతుందా? వెలగల రాళ్ళు అని చెప్పగా అమూల్యమైన విశ్వాసం. అమూల్యమైన విశ్వాసం. విశ్వాసము, రెండవది విమోచనము. వెలగల రాళ్ళు అనగా వాటి యొక్క అమూల్యమైన విశ్వాసం కాదు, అమూల్యమైన గుణములు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఆత్మీయ అర్థాలేంటి? బంగారం అనగా విశ్వాసం. వీటన్నిటికీ వాక్యానికి ముందు మీకు చూపించాను కాబట్టి మరలా వాక్యాలు చూపించవలసిన అవసరం లేదు. మొట్టమొదటిగా విశ్వాసం. బంగారం అనగా విశ్వాసం, వెండి అనగా విమోచనము, వెలగల రాళ్ళు అనగా అమూల్యమైన గుణములు. దేవునికి స్తోత్రం. ఇవి అగ్నికి ఏం చేయబడవు? కాల్చబడవు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. చూసారా, మనలో విశ్వాసం ఉంటే కాలిపోదు. శత్రుకు మేషకు అబేద్నెగోలు విశ్వాసముతో బయటికి వచ్చారు. సరేనా? తర్వాత వెండి అనగా విమోచింపబడ్డారు, నశించిపోలేదు, విమోచించబడ్డారు. మరి వాళ్ళకున్న గుణం ఏంటి? విలువైన అమూల్యమైన గుణము, మా దేవుడు మమ్మలను రక్షిస్తాడు. హల్లెలూయా. ఈ గుణముల చేత మనం ఏం చేయబడతాము? రక్షింపబడతాము. మన మట్టుకు మనం ఏం చేయబడతాము? రక్షింపబడతాము. దేవునికి స్తోత్రం. చివరిగా ఒక వాక్యం మనం చదువుకొని ముగించుకుందాం. 1 పేతురు 4వ అధ్యాయము 12 నుంచి
15 వరకు. మొదటి పేతురు 4వ అధ్యాయము 12 నుంచి 15 వరకు. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న, ఇప్పుడు చెప్పండి ఏమొస్తాయి? అగ్ని వంటి. ఎటువంటివి వచ్చినా గాని, అగ్ని వంటి వచ్చినా గాని పొదగాలిపోయిందా? శత్రుఘ్న మేషకు కాలిపోయారా? ఈ అపోస్తలులు కాలిపోయారా? కాలేదు. అగ్ని వంటి మహాశ్రమలు బాగా చదువు. మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. చూసారా? అయ్యో, మాకు ఇట్లాంటి శ్రమ వచ్చింది, మాకు ఇట్లాంటి అవమానం వచ్చింది, మాకు ఇలాంటి శోధన వచ్చింది అని మీరు ఏం చేయకండి, ఆశ్చర్యపడకుడి. ఏదో వింత జరిగిపోతుంది, నాకేదో అయిపోతుంది, నేనేమో అయిపోతున్నా, నాకేంతో అయిపోతుంది అని అది వింతగా అనుకోకండి. చూసారా? ఇప్పుడు పోయిన వస్తువులు, పోయిన దాన్ని బట్టి ఏం జరిగిందిరా బాబు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడా, దేవుడే అనుమతించాడేమో, దేవుడే వీటిని అట్లా అప్పగించాడేమో, ఏమైందా అని అదొక వింతగా ఆలోచించబోకు. సరేనా? అది వింతలాగా ఆలోచించొద్దు. దాని తర్వాత కలుగుబోయే కార్యమున్న చదవండి. క్రీస్తు మహిమ. చూడండి, ఈ అగ్ని వంటి శ్రమలు వచ్చినప్పుడు ఏదో ఒక వింత సంభవిస్తుంది. ఏంటో బాబు అని అనుకోకండి. మీరు, నేను, అందరము మనకు వస్తాయి, పరీక్షలు వస్తాయి. శత్రుఘ్న మేషకు అబేద్నెగోలు ఏం చేశారు? వాళ్ళ బొమ్మకు నమస్కారం చేయలేదు, అందుకే వాళ్ళు అగ్ని గుండంలో పడేశారు. మనం కూడా ఏమి చేయలేదు, మనకు కూడా ఈ నష్టాలు కలిగాయి. అవునా? మరి ఇలాంటివి మనకు వచ్చినప్పుడు ఎందుకులే, దేవుడు ఉన్నాడా, దేవుడు మనతో ఉంటాడా, మనం ఇట్లున్నానే, ఆ దేవుడు మనతో పాటు వచ్చి ఎక్కడ ఉంటాడు అన్నట్లు అనుకోవద్దు. అప్పుడే దేవుడు మనతో ఉంటాడు. ఎప్పుడు? చదువుమా, సరిగ్గా చదువు, మళ్ళీ మొదటి నుంచి, అక్కడి నుంచి కాదు. ప్రియులారా, మిమ్మును శోధించుటకు. చూడండి, శోధన. మొదటి ఏంటి? శోధన వస్తుంది. రెండోది ఏంటి? అగ్ని వంటి శ్రమలు. అవునా? మీకేదో ఒక వింత సంభవించినట్లు శ్రమలు వచ్చాయి, శోధనలు వచ్చాయి. ఈ రెండు రాగానే మనకేమొచ్చింది? మనము సొమ్మసిల్లిపోయి, దిగాలపోయి, కింద దిగబడి, కింద సతికిలబడి, ఏమైపోయిందిరా నాయన, నా గతి ఇట్లయిపోయింది, అన్నీ పోయాయి, అన్నీ ఊడిపోయాయి, దేవుడు అన్నీ పోయేటట్లు అనుమతించాడు అన్నట్లు మనం అనుకుంటూ ఉంటాం. ఇది మనకు ఒక శోధన. నాకు అది జరిగే ముందే దేవుడు నాకు చూపించాడు. నేను పరీక్ష రాసినట్లు నాకు 80 మార్కులు వచ్చినట్లు, మరి ఇంకొక ఆయనకి 90 వచ్చినట్లు, ఆయన ఫస్ట్ నేను సెకండ్ అన్నట్లు చెబుతూ ఉన్నాను. ఆయన చెప్పిన వారానికి ఇది పోయింది. పోగా ఇది నాకేదో ఒక వింతలాగా అనిపించవచ్చు. ఇలాంటి సందర్భాలు దేవుడు ఏం చేస్తాడు? మీకు ముందు శోధన, రెండవది శ్రమ వచ్చినప్పుడు, అగ్ని వంటి శ్రమ వచ్చినప్పుడు ఏదో ఒక వింత సంభవించినట్లు మనం ఆశ్చర్యపడిపోకూడదు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము
క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము క్రీస్తు నామము నిమిత్తము. మీరు నింద పాలైన ఎడల బాగా వినండి. క్రీస్తు నామము నిమిత్తము నింద పాలైన ఏమేమో చేయమ్మా. మొదటి ఏంటి? శోధన. రెండోది ఏంటి? కాదు, ముందు శోధన, రెండవది శ్రమ, మూడవది ఇప్పుడు చదివామే నింద. నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎక్కడ నిలబడుతుంది? మన మీద నిలబడుతుంది. కనుక మీరు ధన్యులు, ఆశీర్వదింపబడిన వారు. పోతే పోయాయి, శోధన వస్తూ వచ్చింది, పరీక్షిస్తూ వచ్చింది, నీకు నిందలు వస్తూ వచ్చాయి, కానీ మహిమా స్వరూపి అయిన దేవుని యొక్క ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. కనుక మనం ఎవరమంట? అన్ని పోగొట్టుకుని ధన్యులు అయ్యామా? అన్ని పోయినందుకు ధన్యులమా? అయిపోతే పోయేది పరీక్ష, శోధన, అవి నిందలు, కానీ వాటన్నిటిలో నుంచి మనం బయటకు వస్తాం. అగ్ని గుండముల నుండి మనం బయటకు వస్తాం. ఎలా వస్తాం? విశ్వాసంతో, నిరీక్షణతో, అమూల్యమైన గుణములతో మనం బయటకు వస్తాం. బయటకు వచ్చినప్పుడు మనకు మన క్రియలకు తగిన జీతము దేవుడు ఇస్తాడని చదువుకున్నాం. అలాగే దేవుని ఆత్మ మన మీద నిలుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుని ఆత్మ మన మీద నిలుచున్నప్పుడు మనం ఎవరిని? ధన్యులము. ధన్యులమవుతాం. దేవునికి స్తోత్రం. ఈలాగున దేవుని ఆత్మ మన మీద నిలుచడం వలన మనం ఎక్కడికి వెళ్తాము? చెప్పండి. పరలోక రాజ్యమునకు చేర్చబడతాం. పరలోక రాజ్యానికి వెళతాం. క్రీస్తు ఆత్మ లేనివాడు నా వాడు కాడు. ఆత్మ లేకపోతే వాడు పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. దానికి ఒకే ఒక వాక్యం మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వాక్యములో ఉన్నది. ఆత్మ మన మీద నిలిచే దేనికి? ఆత్మ మన మీద నిలిచే దేనికి? చదవమా. ఒకడు నీటి మూలముగాను, ఒకడు నీటి మూలముగాను, ఆత్మ 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 మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని. ఎన్నిసార్లు చెప్పాలి? మీతో నిశ్చయంగా, ఖండితముగా, స్పష్టంగా చెబుతున్నాను. మీలో ఆత్మ ఉంటేనే ఎక్కడికి వెళ్తారు? దేవుని రాజ్యమునకు మనం వెళ్ళి చేరుతాం. అందులో గాను ఈ పరీక్షలు, ఈ శోధనలు, ఈ అవమానాలు మనకు వచ్చినప్పుడు మనం సహించి వాటి కోసం మనం దృఢముగా విశ్వాసముతో, నిరీక్షణతో, మంచి గుణములతో నిలబడి ఉంటే దేవుని ఆత్మ మన మీద నిలబడి ఉంటుంది. ఈ ఆత్మ మన మీద ఉండి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తారు? దేవుని రాజ్యమునకు తీసుకుని వెళ్ళి చేరుస్తాడు. దేవునికి స్తోత్రం. మనమందరము యేసు ప్రభువును నమ్ముకున్న దేనికి? ఎక్కడికి పోవాలని? వలకటికి పోవాలనా? వలకటికి పోవాలని యేసు ప్రభువును నమ్ముకున్నామా? పరలోక రాజ్యానికి వెళ్ళాలని యేసు ప్రభువును నమ్మాం. కాబట్టి ఆ ఆత్మ మన మీద నిలిచినప్పుడు మనకు శోధన, పరీక్ష, అవమానాలు మనకు వచ్చినప్పుడే
వాటిలో మనం నిలిస్తే మనకేమొస్తుంది? దేవుని యొక్క ఆత్మ మన మీద నిలుస్తుంది. ఆ ఆత్మ మన మీద నిలిచినప్పుడు దేవుని రాజ్యానికి తీసుకొని వెళ్ళి చేరుస్తాడు. అలాంటి ఆత్మ ద్వారా దేవుడు మనల్ని నడిపించాలి. ఇప్పుడు అగ్ని అంటే ఎవరు? దేవుడు. అగ్నిలో ఎవరున్నారు? దేవుడు. పొదలో ఎవరున్నారు? పొద కాలుతో ఉంది. పొదలో ఎవరున్నారు? దేవుడున్నారు. అగ్ని గుండంలో ఎవరున్నారు? అపోస్తుల మీద దిగిన అగ్నిలో ఎవరున్నారు? దేవుడున్నాడు. మనకు వచ్చిన శోధన, పరీక్ష, అవమానాల్లో ఎవరున్నారు? హల్లెలూయా. ఆ దేవుడే మనలను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళి చేర్చునుగాక. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. స్తోత్రములు 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 తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీ పాదములకు స్తోత్రం. ఈ దినమునందు తండ్రి మేము వింతలను కూర్చి చూశాం. మోషే చూచిన వింత, అయ్యా నెబుకద్నెజరు అతని సైన్యము చూచినటువంటి వింత, అపోస్తుల మధ్య అగ్ని దిగినప్పుడు ఆ దేశంలో ఉన్న జనులందరూ చూచిన వింత, ప్రభు మాకు అగ్ని వంటి శోధనలు, పరీక్షలు, అవమానాలు మాకు వచ్చినప్పుడు మాకేదో ఒక వింతలాగా అనిపిస్తుంది. ఆ శోధనలు, పరీక్షలు, అవమానాలు అవి మాకు వింతగా అనిపించినప్పటికీ మీరు అవి వింతగా ఎలా మారుస్తున్నారంటే మీ ఆత్మను మా మీద నిలిపారు. అది మాకు ఒక వింతగా కనిపిస్తుంది. ఆ యొక్క వింత ద్వారా మమ్ములను మీ ఆత్మ ద్వారా ప్రభు మమ్మల్ని నింపి ఆత్మ ద్వారా మా మీద మీరు నిలిచి ఆ ఆత్మతో పరలోక రాజ్యానికి మమ్మల్ని చేర్చుకుంటున్నారు. అలాంటి అనుభవాలు మాకందరికీ దయచేయము. ఈ వాక్యములు విలువారికి అందరికీ దయచేయము. అందరినీ పరిశుద్ధపరచము, పరలోక రాజ్యానికి సిద్ధపరచమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడును విమోచకుడునైన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడును సకల పరిశుద్ధులకును విశేషముగా సర్వలోకములో యేసు ప్రభు దేవుడని నమ్ముకున్న వారికి అందరికీ ఆయన వచ్చు పర్యంతం సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట స్తోత్రములు. దేవునికి స్తోత్రం.